హాయ్ ఫ్రెండ్స్, మా బామ్మర్దిని తీసుకొని మా జొన్న చేనికి ఇప్పుడే వచ్చాము. ఇక్కడ జొన్న బాగా మొలుస్తుంది. మంచి క్వాలిటీ ఫుడ్ అనేది బర్రెలకి దొరుకుతుంది. ఈవిడే మా అమ్మమ్మ. 4 బర్రెలకి ఆసామి. మా బర్రెని మీకు త్వరలో చూపిస్తాను. ఈ కనబడే చేనంతా మాదే. ఈ చేనికి రావాలంటే నడుచుకుంటా రావాలి. మేత మోపులు తీసుకెళ్ళాలి కాబట్టి బండి గట్టులో నుంచి నెట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొస్తాము. ఇదంతా పక్క ఉన్న రైతు చేను. ఇక్కడ రైతు ఏదో పంట అనేది వేసాడు. ఇది కూడా జొన్నే, కాకపోతే ఇదే రకం జొన్న మనకు తెలీదు. ఇలాగా పల్లెటూరులో ప్రతి రైతు తనకున్న ఎకరంలో కానీ లేదా ఎకరంలో కానీ జొన్న అనేది పెట్టుకొని తన పాడి పశువుల్ని పెంచుకోవడం జరుగుతుంది. అలా పెంచుకున్నప్పుడు అవి ఇచ్చే పాల ద్వారా వాళ్ళ బతుకు జీవనం అనేది సాగిస్తుంటారు. అలాగే ద వే ఆఫ్ అంటుంటారు కదా, మనిషి ఒకే ఆదాయం మీద డిపెండ్ అవ్వకూడదని. అలాగా పల్లెటూరులో వాళ్ళు ఇలాంటి వాటికి కొంచెం ముందుగా స్పీడ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాల ఉత్పత్తిని పెంచుతూ అలాగే వాళ్ళు చేసుకునే అనదర్ పని కూడా వాళ్ళకి ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే ఆ రైతు చేను ఖాళీ కొంచెం ఎందుకని మధ్యలో ఒక మామిడి చెట్టు పెంచుకున్నారు. అలాగే ఈ మా చేనులో ఉన్న సగం జొన్న అనేది వేస్తే ఇంకొక సగం కల్లి 3-4 మామిడి చెట్లు అనేవి వేసాము. ఇది పచ్చడి చెట్టు మామిడికాయ. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో ఇక్కడ. దీన్ని పచ్చడికాయ అంటారు. వీటిని జలాలు అలా పిలుస్తారు. ఇదేమో ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇది తినే కాయ, అంటే బంగినిపల్లి మామిడి పండు అంటారు. మామిడికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాగా రైతులందరూ చాలా విధాలుగా పొలాల్లో చాలా పంటలనే పండిస్తారు. జస్ట్ లైక్ మిక్స్డ్ ఫార్మింగ్ అని. జై కిసాన్ జై జవాన్ చెప్పమని. జై కిసాన్ జై జవాన్. సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.